తమిళనాడు స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు మై ఛానల్ సాయి చందు వైబ్స్. సో ఫిష్ కర్రీ కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ చిన్నవి ప్లస్ పెద్దవి, గార్లిక్, కోకోనట్, 2 టమోటాస్, ఫిష్ అండ్ టామరిండ్, చింతపండు పులుసు, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మెంతులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాం. సో తర్వాత ఆనియన్ని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్గా తయారు చేసుకొని అది వేసుకున్నాం. సో ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక మనం కంటిన్యూస్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ మెంతులు అన్నీ బాగా మిక్స్ అయిపోయి ఇలా స్టిఫ్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. సో దాని తర్వాత టమోటా పేస్ట్, టమోటాస్ కూడా మనం కట్ చేసుకున్నవి స్మాల్గా అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా మిక్సర్ వేసుకొని సో ఇలా పేస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత సో కొలంబో మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ మ్యాక్సిమం మనం కంటిన్యూస్గా స్టిచ్ చేసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా అవి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. సో తర్వాత కొంచెం వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసేయండి. సో వాటర్ మసాలా ఇవన్నీ మిక్స్ అయ్యి ఇలా స్మాల్ బబుల్స్ వస్తున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్ వచ్చేసి కల్లుప్పు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో దాని తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసు, సో పులుసు కానీ రసం కానీ అలా మిక్స్ చేసేసుకొని దాని తర్వాత కొబ్బరిని మిక్సీ వేసుకొని బాగా పాలలాగా తయారు చేసుకొని ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా పులుసు బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ పెట్టుకోవాలి అండ్ గ్రీన్ చిల్లీస్. సో ఇవి 2 బాగా మిక్స్ చేసుకొని కొంచెం పచ్చి వాసన అది వెళ్ళేంత వరకు ఇలా బాయిల్ చేసుకొని దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ యాడ్ చేసుకోవటమే. సో ఫిషెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఎక్కువ ఫోర్స్తో మిక్స్ చేయకుండా లైట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఫిష్ బ్రేక్ అవ్వకుండా. సో ఈవెన్ మధ్యలో బాయిల్ అయ్యేటప్పుడు కూడా మనం లైట్గా మిక్స్ చేసుకోవాలి, ఎక్కువ ఫోర్స్తో మిక్స్ చేసుకోవద్దు. సో ఫిష్ ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆ పక్కనే మనము తాలింపు తయారు చేసేసుకున్నాం. సో తాలింపు అంటే ఆవాలు, జీలకర్ర, సో బ్యాలు, కొంచెం కర్రీ లీవ్స్ ఇలా వేసేసి ఫ్రై చేసుకొని అది మిక్స్ చేసేయండి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్ది టైం ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.